పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర గౌరవ మహిమలు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము మహిమ కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర గౌరవ మహిమలు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము మహిమ కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర గౌరవ మహిమలు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రములైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తములను ఆరాధించడానికి వచ్చినటువంటి మనము, ఈ పవిత్రమైన ఘడియలోనికి ప్రవేశిస్తున్నటువంటి మనము మన యొక్క శరీర ఆత్మలను సంపూర్ణముగా ఆయనకు సమర్పించుకుంటూ ఆయన మీద మాత్రమే మనము ధ్యానిస్తూ ప్రభుని సంపూర్ణముగా ఆరాధించడానికి ప్రయత్నం చేద్దాం. నేను నా ప్రభువు అన్నటువంటి విశ్వాసముతో మనకు ఉన్నటువంటి ఆలోచనలను, తలంపులను సమస్తమును కూడా ఈ కొద్దిసేపు ప్రక్కన పెట్టి సర్వ సృష్టికర్త, సర్వాంతర్యామి, ఒక్క మాటతో సమస్తాన్ని కలుగజేసినటువంటి ఆ తండ్రి దేవుని యొక్క ఏకైక కుమారుడు మన ముందు ఉన్నారన్నటువంటి భావముతో, లోకమును తన యొక్క రక్తముతో కడిగి పాప క్షమాపణ చేసినటువంటి ఆ దివ్య సప్రసాదనాథుణ్ణి నిండు మనస్సుతో, పూర్ణ హృదయముతో ఆయనను ఆరాధించడానికి ప్రయత్నం చేద్దాం. సాతానును మనలను అనేక విధాలుగా ఇప్పుడు శోధించడానికి ప్రయత్నం చేస్తాడు. ప్రభుతో సమయం గడపకుండా తలంపులను, ఆలోచనలను మన నుండి తన యొక్క వశం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఎవరము కూడా సాతాను శోధనలకు గురి కాకుండా, నా ముందు ఉన్నటువంటి ప్రభువు సాతానునిపై విజయం సాధించున్నాడు కావున నాకు శక్తిని బలమునిచ్చేది ఆయనే అన్నటువంటి నమ్మకంతో ఆ యొక్క ప్రభువుని నిండు మనస్సుతో చేతులు జోడించుకొని నా ముందు ఉన్నటువంటి ప్రభువును నేను ఆరాధిస్తానన్నటువంటి ఆ విశ్వాసములో జీవించి ప్రభువు నుండి అనేకమైనటువంటి స్వస్థతలు, దీవెనలు, అనుగ్రహాలు ఈ పవిత్రమైనటువంటి ఆరాధన ద్వారా పొందడానికి ప్రయత్నం చేద్దాం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ శుక్రవారమున మనము ధ్యానం చేయబోతున్నటువంటి అంశము యేసుని యొక్క రక్తం. యేసు రక్తము అన్నటువంటి ఆ యొక్క అంశముపై ధ్యానం చేయమని మనకు ఈరోజు తెలియచేయడం జరిగి ఉన్నది. ఈ లోకములో జీవిస్తున్నటువంటి మనము, దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నటువంటి మనము, దేవుని యొక్క అనుగ్రహాలు మనపై కురిపించకుండా ఆ సాతానుడు అనేకమైనటువంటి ఆలోచనలు మనపై చూపిస్తూ శోధిస్తూ ఉంటాడు. ప్రభు అంటూ ఉన్నారు, యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనములో ఆయన చెప్తున్నటువంటి చక్కటి మాటలు. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనము, నేను జీవమునిచ్చుటకును దానిని సమృద్ధిగా ఇచ్చుటకును మాత్రమే వచ్చి ఉన్నాను. ప్రభు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చి ఉన్నాను అన్నటువంటి ఆ యొక్క అంశము మనకు ఈరోజు చక్కగా అక్కడ తెలియజేస్తుంది. నేను జీవమునిచ్చుటకును దానిని సమృద్ధిగా ఇచ్చుటకును మాత్రమే వచ్చి ఉన్నాను. ఆయన ఈ లోకానికి వచ్చింది మనకు జీవమునివ్వడానికి, మన కుటుంబాలను బాగు చేయడానికి, మన యొక్క జీవితాలలో ఆనందాన్ని నింపడానికి ఆ యొక్క యేసు క్రీస్తు ప్రభు తండ్రి యొక్క చిత్త ప్రకారము ఈ లోకంలోనికి దిగివచ్చి ఉన్నారన్నటువంటి సత్యము ఆయన మాటల్లోనే మనం ఆలకిస్తూ ఉన్నాం. సృష్టి ఆది కాండములో మనం చూస్తూ ఉన్నాం.
దేవుడు ఈ యొక్క లోకమునంతటినీ కూడా సృష్టించిన తర్వాత ఈ యొక్క సృష్టి తన యొక్క కంటికి బాగుగా ఉండేది. ఈ యొక్క సృష్టి అంతయు కూడా తండ్రి యొక్క కంటికి చాలా చక్కగా కనుసంపుగా చూడడానికి చూడముచ్చటగా ఉంటూ ఉంది. అటువంటి సృష్టిలో మానవుడు దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క రూపము, దేవుని యొక్క ప్రేమను పొందుకొని జీవిస్తున్నటువంటి ఆ యొక్క మానవుని యొక్క జీవితము ఎంతో ఆనందకరముగా సాగుతూ ఉంది. ప్రతిరోజు కూడా ఆది తల్లిదండ్రులు దేవునితో స్నేహపూర్వకముగా చక్కగా ఆయన యొక్క మార్గములో ప్రయాణిస్తూ ఆ యొక్క అడవిలో, అరణ్యములో, తోటలో వారు జీవిస్తూ ఉండగా ఆ జీవితాన్ని చూసినటువంటి సాతానుడు అసూయ ద్వారా నాకంటే మానవుడు ఆనందముగా జీవించడం అన్నటువంటి భావముతో ఆ యొక్క తల్లి దగ్గరికి వచ్చి లేనిపోని మోసపూరితమైన మాటలు చెప్పి ఈ లోకములోనికి పాపాన్ని తీసుకుని వచ్చి ఉన్నది. అప్పటి వరకు దేవునితో ఎంతో ఆనందముగా జీవిస్తున్నటువంటి ఆ యొక్క మానవుడు ఎప్పుడైతే సాతానుడు చూపిస్తున్నటువంటి ఆ యొక్క మాయలో పడిపోయి ఆ యొక్క శోధనలో చిక్కుకొని ఆ తల్లి పాపము చేస్తూ ఉంది. దేవుని యొక్క మాటకు విరుద్ధమైన కార్యము చేస్తూ ఉంది. దేవుడు చేయకూడదు అన్నటువంటి ఆ యొక్క పాపమును చేస్తూ ఉంది. వారిరువురు కూడా దేవుని నుండి దూరమైపోతూ ఉన్నారు. ఇవన్నీ కూడా మనము ఆది కాండములో చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే వీరు పాపం చేస్తూ ఉన్నారో తండ్రి దేవుడు వారి దగ్గరికి వచ్చి వారిని వెతుకుతూ ఉన్నారు. వారు దేవుని యొక్క సహకారము నుండి, దేవుని యొక్క ఆ యొక్క సాన్నిధ్యము నుండి దాక్కోవడం మొదలుపెట్టారు. అప్పటి వరకు దేవుడు అంటే పరుగున వచ్చి ఆయనతో తోటలో నడుస్తున్నటువంటి వీరు ఎప్పుడైతే పాపము చేసి ఉన్నారో దేవుని నుండి దూరముగా వెళ్ళి దాక్కునే పరిస్థితిలోనికి వీరు వెళ్ళిపోతూ ఉన్నారు సాతానుడి యొక్క అసూయ ద్వారా. కానీ ప్రభు అంటూ ఉన్నారు, నేను ఈ లోకమునకు జీవమునిచ్చడానికి వచ్చి ఉన్నాను. ఆ రోజున మీరు కోల్పోయినటువంటి ఆ యొక్క జీవము, ఆ ఆనందము, ఆ యొక్క ప్రేమ మరలా ఇదిగో నా యొక్క జీవితము ద్వారా, నేను ఆ యొక్క కలువరి గిరిపై అర్పించినటువంటి ఆ యొక్క ప్రాణ త్యాగము ద్వారా, ఆ యొక్క రక్తము ద్వారా మీకు మరలా జీవమును నేను ఇస్తూ ఉన్నాను అని ఆ యొక్క ప్రభు ఈరోజు తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు మనం విన్నటువంటి యొక్క స్వార్థలో యేసు ప్రభు తన యొక్క కడరా భోజన సమయము, తన యొక్క చిట్ట చివరి భోజనాన్ని తన యొక్క శిష్యులతో భుజిస్తూ ఉన్నారు. తన యొక్క శిష్యులతో అదే ఆఖరి భోజనం. ఆయన చెప్తున్నటువంటి మాటలు, రొట్టెని తీసుకుని ఇది నా శరీరము, ఆ యొక్క పాత్రలో ద్రాక్షరసమును తీసుకొని ఇది నా రక్తము, నేను మీ కొరకు అర్పిస్తున్నటువంటి నూతన నిబంధన. అప్పుడు చేసినటువంటి ఆ యొక్క పాపము ఇదిగో ఈ యొక్క కలువరిగిరిపై ఈ యొక్క దివ్య సప్రసాదనాథుడు తన యొక్క శరీర రక్తములను అర్పించి ఆయన చేసినటువంటి కార్యము ద్వారా పాప విముక్తి, సాతానుడిపై విజయము, అనేకమైనటువంటి పరిశుద్ధమైనటువంటి శుద్ధీకరణ మానవ జాతిపై జరుగుతూ ఉంది. పునీత చిన్నప్ప గారు చాలా చక్కగా ఆయన చెప్తున్నటువంటి మాటలు చూడండి. కొలస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 20వ వచనములో మనం అక్కడ చూస్తూ ఉన్నాం. పునీత పౌలు గారు కొలస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 20వ వచనము, ఈ కుమారుని ద్వారా సమస్త ప్రపంచమును తిరిగి తనతో సమాధాన పరచుకొనుటకు క్రీస్తు ప్రభుతో సమాధాన పరచబడుటకు దేవుడు నిశ్చయించెను. దేవుడు నిర్ణయించెను. పరలోక భూలోకముల యందలి సమస్త వస్తువులను ఆయన తన కుమారుని శిలువ బలి ద్వారా తనతో సమాధాన పరచుకొనెను. తండ్రి యొక్క ప్రణాళిక, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని వస్తువులు కూడా ఆ కుమారుని యొక్క శిలువ బలి ద్వారా తండ్రి దేవుడు తనతో సమాధానము చేస్తూ ఉన్నారు. ఆయన బలి ద్వారా సర్వ మానవాళ్ళు అందరూ కూడా తనతో మరలా ఐక్యమవుతూ ఉన్నారు. పేతురు గారు రాస్తున్నటువంటి మొదటి లేఖలో పేతురు గారు చాలా చక్కగా చెప్తారు. పేతురు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 19వ వచనములో మనం చూస్తూ ఉన్నాం.
పేతురు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి గొర్రె పిల్ల వంటి అమూల్యమగు క్రీస్తు బలి ద్వారా మీరు విముక్తి కావింపబడితిరి. మేము విముక్తి కావింపబడుతుంది. ఏమంటూ ఉన్నారు పేతురు గారు? నిష్కలంకమైన గొర్రె పిల్ల యొక్క రక్తము, ఈ యొక్క యేసు క్రీస్తు ద్వారా మేము మా యొక్క పాప క్షమాపణ పొందుతూ ఉన్నాం. యేసువా వందనం, యేసువా స్తోత్రం. నిష్కలంకమైనటువంటి గొర్రె పిల్ల రక్తము ద్వారా మాకు పాప విముక్తి. ఎప్పుడు ఈ యొక్క లోకంలోనికి పాపం వచ్చింది? ఆది తల్లిదండ్రులు చేసినటువంటి ఆ యొక్క అవిధేయత ద్వారా. వారికి దేవుడు చాలా స్వేచ్ఛనిచ్చాడు, ఆనందాన్ని ఇచ్చాడు. కానీ సాతానుడు వారి దగ్గరికి వెళ్ళి వారిని శోధిస్తూ, మీరు దేవుడి కంటే ఎక్కువ అవుతారు, మీరు దేవునితో సమానం అవుతారు, మీకు పేరు ప్రఖ్యాతులు ఉంటాయని ఆ యొక్క సాతానుడు వారిని ప్రలోభ పెడుతూ ఉన్నప్పుడు వారు చేసినటువంటి ఆ యొక్క అవిధేయ కార్యము ద్వారా పాపం వచ్చింది. ఈ నిష్కలంకమైనటువంటి గొర్రె పిల్ల రక్తము ద్వారా పాప మాలిన్యము, పాప క్షమాపణ. పూర్వ నిబంధనలో మనం ఆలకిస్తూ ఉంటాం. నిర్గమ కాండములో, లేవి కాండములో పాప పరిహార బలి. ఆనాడు ఉన్నటువంటి ప్రజలు వారి యొక్క పాపములకు పరిహార బలిని దేవాలయంలో అర్పిస్తూ ఉండేవారు. వారి యొక్క పాపములకు పరిహారముగా వారు ఎద్దును గాని, గొర్రెను గాని, మేకలను గాని తీసుకుని వెళ్ళి దేవాలయంలో బలిగా అర్పిస్తూ వారి యొక్క పాప క్షమాపణ జరగాలన్నటువంటి భావముతో వారు దేవునికి బలిలుగా అర్పిస్తూ ఉండేవారు. మరి అది పాత నిబంధన. మరి నూతన నిబంధనలో ఈ లోకంలోనికి వచ్చినటువంటి మనుష్య కుమారుడైన ఆ యొక్క యేసు క్రీస్తు ప్రభు తనను తాను బలిగా అర్పించుకొని, అదిగో ఆ యొక్క కలువరిగిరిపై ఆయన రక్తము చిందిస్తూ ఉన్నాడు. ఆ యొక్క రక్తము ద్వారా పాప మాలిన్యము, పాప క్షమాపణ జరుగుతూ ఉంది. ప్రియా సహోదరి సహోదర, అదే కార్యము అనుదినము కూడా దివ్య బలి పూజలో ఆ యొక్క ప్రభువు తనను తాను ఒక గొర్రె పిల్లగా అర్పించుకొని మన కొరకు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ కలువరిగిరిపై జరిగినటువంటి ఆ యొక్క ప్రక్రియ అనుదినము కూడా యొక్క పవిత్రమైనటువంటి పీఠముపై యాజకుడైనటువంటి గురువు ఆ యొక్క యేసు క్రీస్తు ప్రభు తనను తాను నిష్కలంకమైన గొర్రె పిల్లగా అర్పించుకొని తండ్రి దేవునికి అర్పిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం విన్నటువంటి ఆ యొక్క మాటలు, ఇది నా శరీరము, నా రక్తమని మనకందరికీ కూడా ఆయన ఉచితముగా మనకు జీవమునిస్తూ ఉన్నాడు. కోల్పోయినటువంటి జీవము, ఆ ప్రభువు యొక్క సాన్నిధ్యములో మనము కోల్పోయినటువంటి ఆ యొక్క ఆనందము అనుదినము కూడా ఈ పవిత్రమైనటువంటి పీఠము ద్వారా క్రీస్తు ప్రభు తనను తాను అర్పించుకొని మనకు జీవమునిస్తూ ఉన్నారు. యోహాను రాసిన సువార్తలు మనం ఆలకిస్తూ ఉన్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనములో మనకు అక్కడ యోహాను సువార్తికుడు చాలా చక్కగా చెప్తూ ఉన్నాడు. యేసు వారికి మీరు మనుష్య కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగిననే తప్ప మీలో జీవము ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు మనుష్య కుమారుని యొక్క శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగిననే తప్ప మీలో ఏముండదు? జీవము ఉండదు. మనకు జీవము ఉండాలి, మన కుటుంబంలో ఆ యొక్క పవిత్రమైనటువంటి ఆనందము ఉండాలంటే మనము చేయవలసినటువంటి కార్యము అనుదినము కూడా దివ్య బలి పూజలో పాల్గొని ఆ ప్రభు యొక్క శరీర రక్తములను భుజిస్తూ మనలో అనుదినము ఆయన యొక్క జీవాన్ని మనము నింపుకోవాలి. ఆ యొక్క ఆది తల్లిదండ్రులు వారిలో ఉన్నటువంటి జీవాన్ని కోల్పోయారు. తర్వాత వచ్చినటువంటి ఇశ్రాయేలు ప్రజలు వారిలో ఉన్నటువంటి జీవాన్ని కోల్పోయారు. మనకందరికీ కూడా తెలుసు. ఆ యొక్క నిర్గమకాండంలో మనం చూస్తూ ఉన్నాం, ఫరో రాజు దగ్గరకు మోషే ప్రవక్త వెళ్ళిన తర్వాత వారిలో ఫరో రాజుకు మోషే తెలియచేస్తూ ఉన్నాడు, నీవు నా యొక్క ఇశ్రాయేలు ప్రజలను పంపించు, నీకు జీవము ఉంటుంది, మీ బిడ్డలు బ్రతుకుతారు, మీకు ఎల్లప్పుడూ కూడా ఆనందముగా ఉంటుంది, నా బిడ్డలను పంపించన్నప్పుడు ఫరో రాజు దేవుని యొక్క మాటను తిరస్కరిస్తాడు. అవునా? నిర్గమకాండము
లేదా ఆది కాండమా? ఏ కాండంలో చెప్తున్నారు? నిర్గమ కాండంలో. ఎప్పుడైతే ఈ యొక్క ఫరో రాజు దేవుని యొక్క మాటను, ప్రవక్త యొక్క సందేశాన్ని తిరస్కరిస్తూ ఉన్నాడో, మోషే ప్రవక్త ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉన్నాడు, మీరు ఒక గొర్రె పిల్లను వధించి మీ యొక్క ద్వారములకు ఆ యొక్క రక్తాన్ని పూయండి. దేవుని యొక్క దూత మీ వీధులలో, మీ నగరాలలో ప్రవేశిస్తూ ఉంది. ఎవరి ద్వారం వద్దైతే ఈ యొక్క గొర్రె పిల్ల యొక్క రక్తము ఉంటూ ఉందో వారి తొలిచూలు బిడ్డలు ప్రాణాలతో, జీవముతో ఉంటారు అని తెలియచేస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా గొర్రె పిల్లను వధించి వారి యొక్క ద్వార బంధములకు ఈ యొక్క గొర్రె పిల్లపు రక్తాన్ని పూసి వారి యొక్క తొలిచూలు బిడ్డలను కాపాడుకుంటూ ఉన్నారు. ఫరో రాజుకు చెందినటువంటి వారి యొక్క రాజ్యానికి చెందిన బిడ్డలందరూ కూడా గొర్రె పిల్ల రక్తము వారికి తెలియదు కాబట్టి వారి యొక్క తొలిచూలు బిడ్డలు మరణిస్తూ ఉన్నారు. అదే గొర్రెపిల్లి యొక్క రక్తము నూతన నిబంధన ద్వారా తండ్రి దేవునికి బిడ్డలమైనటువంటి మనము అనుదినము కూడా ఆ గొర్రెపిల్లి యొక్క రక్తమును మనము పొందాలి, మనము భుజించాలి. ఆయన యొక్క శరీర రక్తము నిరంతరము పవిత్రములైన యొక్క దివ్య బలి పూజ ద్వారా మనము స్వీకరించే ఆ జీవితాన్ని మనము అలవాటు చేసుకోవాలి. అది పవిత్రమైనటువంటి దివ్య బలి పూజ. ప్రియా సహోదరి సహోదరులారా, ఆయన మనకు జీవమునిస్తున్నాడు. ఆ జీవాన్ని మనము అనుదినము కూడా పొందాలి. ఆయన అంటూ ఉన్నారు, నా శరీరమును భుజించి నా రక్తమును త్రాగినని తప్ప మీలో జీవము ఉండదు, జీవము ఉండదు. ఈరోజు ప్రభువు తన యొక్క రక్తము ద్వారా, శరీరము ద్వారా మనకు జీవమునివ్వబోతూ ఉన్నారు. అటువంటి గొప్ప కార్యములు మనము అనుదినము కూడా ఆయన యొక్క దివ్య బలి పూజలో పాల్గొనడానికి ప్రయత్నం చేయాలి. మనము దేవునితో సహవాసము ఉండడము సాతానుడికి ఇష్టము ఉండదు. ఎప్పుడైతే ఆయన యొక్క జీవం మనలో ఉంటూ ఉన్నదో మన కుటుంబాలలో ఏ విధమైన జీవితం ఉంటుంది? గలాతీయులకు రాసిన పత్రికలు మనం చూస్తూ ఉన్నాం. గలాతీయులకు రాసిన పత్రిక పునీత చిన్నప్ప గారు తెలియచేస్తూ ఉన్నారు. గలాతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 22వ వచనములో మనం అక్కడ చూడవచ్చు. గలాతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 22వ వచనములో, కానీ ఆత్మ ఫలములు ఏవనగా, ఆత్మ ఫలములు ఎప్పుడైతే మనం ఆ యొక్క ప్రభు యొక్క శరీర రక్తము మనలోనికి ప్రవేశిస్తూ ఉందో మన కుటుంబాలు ఏ విధముగా ఉంటాయి చూడండి. ప్రేమ, ఆనందము, శాంతి, సహనము, దయ, మంచితనము, విశ్వసనీయత, సాత్వికత, నిగ్రహము, వీనికి వ్యతిరేకముగా గొప్ప గొప్ప సుగుణాలతో కలిగిన హృదయం మనము కలిగి ఉంటాం. ఎప్పుడైతే మనము ఆ యొక్క ప్రభువును సంపూర్ణముగా మన యొక్క హృదయంలోనికి స్వీకరిస్తూ ఉంటామో ఆ యొక్క కుటుంబంలో, వారి జీవితాలలో ఏ విధమైనటువంటి గొప్ప భావాలు ఉంటాయి? ప్రేమ, ఆనందము, శాంతి, సహనము, దయ, మంచితనము, విశ్వసనీయత, సాత్వికత, నిగ్రహము అన్నటువంటి మంచి జీవితాలు మనలో ఉంటాయి. ఈ యొక్క మంచి జీవితాలు మనలోనికి ఆయన నిరంతరము కూడా ఇస్తూ మన కుటుంబము జీవముగా ఉండాలని, మన వ్యక్తిగత జీవితాలు జీవముగా ఉండాలని, మనములో నివసిస్తున్నటువంటి ఆ యొక్క సంఘము జీవముగా ఉండాలని, మనము వెళుతున్నటువంటి ప్రతి ప్రదేశము కూడా మన ద్వారా జీవముగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. కానీ మనలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమ, ఆనందము, మంచితనము, నిగ్రహము, విశ్వసనీయత, దయా కనికరములు ఉన్నాయా? ఆలోచన చేద్దాం. ఎంతవరకు మనలో ఈ యొక్క గొప్ప గొప్ప కార్యాలతో మనము మన కుటుంబంలో కానీ, మన సంఘములో కానీ, మన యొక్క వ్యక్తిగత జీవితంలో వీటిని ఆచరణలో పెడుతూ ఉన్నాం? పాత రోజుల్లో చూస్తే మనకు ముందున్నటువంటి కొన్ని సంవత్సరాల ముందు మన యొక్క కుటుంబములన్నీ కూడా ఉమ్మడి కుటుంబాలు. అవునా? ఉమ్మడి కుటుంబాలు. ఒక్కొక్కరికి 10 మంది 15 మంది సంతానం, చిన్న ఇల్లు, అందరూ కూడా ఆ ఇంటిలోనే కలిసి మెలిసి ఆనందముగా జీవిస్తూ ఉండేవారు.
ఒకరి ఎడల ఒకరికి ప్రేమ ఐక్యత కలిగి జీవిస్తూ ఉండేవారు. ఒకరంటే ఒకరికి చక్కటి అనురాగాలతో జీవిస్తూ ఉండేవారు. బంధుత్వము, స్నేహ జీవితము, ఇవన్నీ కూడా. కానీ నేటి తరంలో ఉన్నటువంటి కుటుంబాలు ఏ విధంగా ఉంటూ ఉన్నాయి? భార్యాభర్తలు, ఒక బిడ్డ లేకపోతే ఇద్దరు బిడ్డలు. మరలా ఈ యొక్క ఇద్దరు బిడ్డలలో అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య రాగ విద్వేషాలు, పగా ప్రతీకారాలు. ఈ యొక్క కుటుంబంలో ఆనందాలు కరువైపోతూ ఉన్నాయి నేటి తరంలో. ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ ఆనందము ఈ రోజులలో మన యొక్క కుటుంబాలలో కనుమరుగైపోతూ ఉన్నాయి. ఆనందం ఉండకూడదు మన కుటుంబాలలోని, ఆ ప్రేమ ఉండకూడదని సాతానుడు అనేకమైనటువంటి భావాలను మన యొక్క హృదయాలలోనికి పెట్టి మనలను శోధిస్తూ, మనలను దేవుడు ఇస్తున్నటువంటి ఆ యొక్క జీవము లేకుండా ఏదో నామమాత్రపు కథోలికలుగా జీవిస్తూ ఉన్నాం. ఏదో పేరుకి కథోలిక బిడ్డలం అన్నటువంటి భావాలతో జీవిస్తూ, నిజముగా దేవుడు మనలో నింపుతున్నటువంటి ఈ యొక్క భావాలు, ఈ యొక్క మంచి జీవితాలు మన యొక్క కుటుంబాలలో మనము చూపించలేకపోతూ ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరులారా, మరి ఎటువంటి భావాలు ఉంటూ ఉన్నాయి మనలో? మనలో నిజముగా ఈ యొక్క భావాలు ఉన్నాయా? మంచితనం ఉందా? ప్రేమ ఉందా? ఆ యొక్క అనురాగం ఉందా? దయా కనికరాలు చూపించగలుగుతూ ఉన్నామా? ఆలోచన చేసుకోవాలి. ప్రభు మనకు చెప్తూ ఉన్నారు, ఇదిగో అనుదినం ఈ యొక్క దివ్య శరీర రక్తముల ద్వారా నేను మీలోనికి ప్రవేశించి ఈ యొక్క గొప్ప గొప్ప కార్యాలను మీకు చేస్తూ ఉన్నాను. ఈ మంచి చేయాలి అంటే మనమేమి ధనవంతులమై ఉండనవసరం లేదు. ఈరోజు ఇప్పుడు మనం చదివినటువంటి యొక్క గొప్ప కార్యాలు చేయాలంటే మనలో మన మీద కోటీశ్వరులమై జీవించనవసరం లేదు. మనకు ఆ ప్రభుని స్వీకరిస్తూ ఉన్న ఆ యొక్క మంచి హృదయం మనకు ఉంటే చాలు. అక్కడే యోహాను సువార్తలో ప్రభు చాలా చక్కగా చెప్తాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఆయన చెప్తున్నటువంటి మాటలు, ఆ యొక్క నిత్య జీవము గురించి ఆయన చెప్తూ, నన్ను విశ్వసించేవాడు నిత్య జీవం పొందినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. జీవాహారమును నేనే, పరలోకం నుండి దిగివచ్చిన జీవము గల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడేని భుజించిన ఎడల వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో చెప్తూ ఆయన పలుకుతున్నటువంటి మాటలు 56వ వచనంలో చూడండి. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయవాడు నా యందును నేను వాని యందును ఉందుము. ప్రభు చెప్తున్నటువంటి మాటలు. మనందరము కూడా దివ్య బలి పూజలో నిత్యము పాల్గొంటాం, అవునా? ఎంతమంది పాల్గొంటూ ఉన్నారు? అందరము కూడా ప్రతిరోజు దేవుని యొక్క పవిత్రమైన దివ్య బలి పూజలో పాల్గొంటూ ఆయన యొక్క శరీర రక్తములను స్వీకరిస్తున్నటువంటి వారమే. అటువంటి వారికి ప్రభు ఏమంటూ ఉన్నారు? నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయని వాని యందు వాడు నా యందును నేను వాని యందును. చెప్పండి ఒకసారి, నేను వాని యందును వాడు నా యందును ఉండును. అంటే మనము క్రీస్తులో ఉంటాం, క్రీస్తు మనతో ఉంటూ ఉన్నారు. అది దాని యొక్క అర్థం. ఎప్పుడైతే మనం ప్రభు యొక్క దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉన్నామో ఆయన మనలోనికి వస్తూ ఉన్నారు, ఆయన మనతో ఉంటూ ఉన్నారు, మనము ఆయనతో నివసిస్తూ ఉన్నాం. మరి ప్రభు మనలో ఉంటే, ప్రభు మనతో నివసిస్తూ ఉంటే, ప్రభువే మనలో జీవిస్తూ ఉంటే మనలో ఉండవలసిన గొప్ప జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? ప్రేమ, ఆనందము, శాంతి, సమాధానము, మంచితనము, దయ, కనికరము అన్నటువంటి సుగుణాలు మనలో ఉండాలి. ఎంతమందిలో ఉన్నాయి? చెయ్యొద్దండి ఒకసారి ఇవి. ఎప్పుడైతే ప్రభు మనలో ఈ యొక్క జీవితంలో ఉంటూ ఉన్నారో మనలో ఈ యొక్క గొప్ప జీవితాలు ఉంటాయి. అప్పుడు మనమేమి కోటీశ్వరం అవ్వనవసరంలా ఆ ప్రభు వలె మనము కూడా ప్రవర్తిస్తాం, ఆ ప్రభు వలె మనము కూడా జీవిస్తాం, ఆ ప్రభు వలె మనము కూడా ఇతరులపై దయ చూపిస్తాం, కనికరాన్ని చూపిస్తాం, మంచి హృదయంతో జీవిస్తాం. కానీ మనము ఈ లోకంలో ఏ విధముగా జీవిస్తూ ఉన్నాము అంటే అక్కడే గలాతీయులకు రాసిన పత్రికలో మనం చదువుతాం. 5వ అధ్యాయము 19వ వచనంలో మనలో ఏ విధమైన భావాలు ఉంటాయి? జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, మాంత్రిక శక్తి, శత్రుత్వము, కలహము,
అసూయ, క్రోధము, స్వార్థము, కక్షలు, వర్గతత్వము, మాత్సర్యము, త్రాగుబోతుతనము, విందులు, వినోదములు. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు చదివినటువంటి ఈ యొక్క పాపపు క్రియలన్నీ కూడా ఈ లోకానికి చెందింది, మన యొక్క శరీరానికి చెందింది. ఎన్ని పాపాలు చదివి ఉన్నాం. ఈ యొక్క పాపములన్నీ కూడా మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, నాలో ఈ విధముగా నేను జీవిస్తూ ఉంటే నిజముగా నాలో క్రీస్తు ఉన్నారా లేదా సాతానుడు ఉన్నాడా? క్రీస్తు యొక్క రక్తము నాలో ప్రవహిస్తూ ఉందా లేదా సాతానుని యొక్క ఆలోచనలతో నేను జీవిస్తూ ఉన్నాము? వర్గతత్వము, వర్గ విభేదాలు, కక్షలు, పగ ప్రతీకారాలు, విందు వినోదాలు, కామకత్వము, త్రాగుబోతుతనము ఈ లోకానికి చెందినటువంటి పాపములు. వీటితో మనము జీవిస్తూ ఆ యొక్క ప్రభు యొక్క సాన్నిధ్యములో ఉంటూ మనలోనికి నిజమైనటువంటి జీవాన్ని మనము పొందలేకపోతూ ఉన్నాం. మనలో ఏ విధమైన కార్యాలు ఉన్నాయి? ఈ లోకానికి చెందిన పాపపు క్రియలు ఉన్నాయా లేదా ప్రభువును స్వీకరిస్తున్నటువంటి మనలో ఆ ప్రేమ, ఆనందము, శాంతి, సమాధానము, దయా కనికరములతో మనము జీవిస్తూ ఉన్నామా? ఆలోచన చేయాలి ప్రియా సహోదరి సహోదరుల. మన మానవులం, మనలో ఉన్నటువంటి అవిశ్వాసము లేదా మనకు ఉన్నటువంటి యొక్క సాతాను శోధనల ద్వారా ఆ యొక్క సాతానుడు మనలను అనేక సార్లు ప్రలోభపెట్టి మనము ఎంత మంచి హృదయంతో జీవించాలని భావిస్తూ ఉన్న మనలో ఉన్నటువంటి ఆ యొక్క బలహీనతలను ఆ యొక్క సాతానుడు బలముగా చేకూర్చుకొని మనలను శోధిస్తూ మనం ఆ యొక్క పాపములో పడిపోతూ ఉంటాం. ఆ యొక్క పాపములో మనం పడిపోతూ ఉంటే ఆ పాపము నుండి మరలా మనకు విముక్తిని దయచేయడానికి అనుదినము కూడా ఆ యొక్క యేసు క్రీస్తు ప్రభు శిలువ బలి యాగము ద్వారా మనకు పాప క్షమాపణ దయచేస్తూ ఉన్నాడు. అదే మనము పునీత పేతురు గారు చెప్పినటువంటి లేఖలు చదువుకుంటూ ఉన్నాం. శిలువ బలి ద్వారా మనకు పాప క్షమాపణ, శిలువ బలి ద్వారా మనకు పాప విముక్తి. హెబ్రీలకు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, హెబ్రీలకు రాసిన లేఖ 9వ అధ్యాయములో మనం చూస్తున్నటువంటి మాటలు 22వ వచనము. నిజమునకు ధర్మశాస్త్రమునకు అనుసరించి దాదాపు సమస్త వస్తువులను రక్తముచే శుద్ధి చేయబడను. రక్తము చిందించకయే పాప క్షమాపణ లేదు. రక్తము చిందించకపోతే మన పాపములు మన్నింపబడేవి కాదు. అందుకొరకే అనుదినము కూడా ఈ క్రీస్తు ప్రభు తనను తాను ఒక గొర్రె పిల్లగా తండ్రి దేవునికి బలిగా అర్పించుకొని మన పాపములకు పరిహారాన్ని చెందిస్తాం. ఈరోజు ఉంటాం, చక్కగా పాల్గొంటాం, వాక్యము ఆలకిస్తాం, దేవునికి మాట ఇస్తాం. ఇదిగో దేవా, ఈ రోజు నుండి నేను పవిత్రముగా జీవిస్తాను. మంచి ఆలోచనే. నీ వాక్యములో నేను అభివృద్ధి చెందుతాను. మంచి ఆలోచనే. నీ ఆజ్ఞలన్నింటినీ కూడా నేను పాటిస్తాను. వెరీ గుడ్. అన్నీ చక్కగా దేవునికి మాట ఇచ్చి దేవుని యొక్క ఆలయం నుండి బయటికి వెళ్ళిన తర్వాత సాతానుడు మనలను శోధించడం ప్రారంభిస్తాడు. సాతానుడు మనలను బాధ పెట్టడం ప్రారంభిస్తాడు. దేవుడిచ్చిన అనుగ్రహాలతో ఎంతో మంచిగా మనము ఆనందంతో ఉండి కుటుంబంలో అభివృద్ధి చెందాలని వెళుతూ ఉంటాం. కానీ సాతానుడు మనలోనికి దూరి ఆలోచనలను, తలంపులను, మన జీవితాన్ని తన ఆధీనంలో చేసుకొని మన బలహీనతలకు ఆయన బలమును చేకూరుస్తూ ఎన్ని విధాలుగా చేయాలంటే అన్ని విధాలైన పాపాలు చేసి మనం జీవిస్తూ దేవుని యొక్క అనుగ్రహాలు రాకుండా ఆపుతూ ఉంటాడు. మరలా మనం దేవాలయానికి వస్తాం, ఆ పాప హృదయంతో వస్తాం. దేవుడు మన కొరకు మరలా శిలువ బలిలో అర్పించిన ప్రాణ త్యాగము చేసి మనకు జీవమునిస్తాడు. మరలా మనం వెళ్తాం, పాపం చేస్తాం, జీవాన్ని కోల్పోతాం, మరలా దేవుని దగ్గరికి వస్తాం. దేవుడు మరలా మనకు జీవమునిస్తూ ఉంటాడు. మనం ఎన్ని విధాలుగా పాపాలు చేస్తూ ఉన్నా ఆయన మంచి హృదయము, ఆ దివ్య కారుణ్యమూర్తి తన యొక్క రక్తము ద్వారా మనలను శుద్ధి చేస్తూ మనకు మరలా జీవమును ఇస్తూ ఉంటారే తప్ప ఆయన ఏనాడు కూడా విసుగు చెందడు. నా బిడ్డలు నా వారు అన్నటువంటి భావంతో మన కొరకు అనుదినము కూడా దివ్య బలి పూజలను ఆయన అర్పిస్తూ ఉన్నారు. మనం ఆనందముగా ఉండడము సాతానుడికి అస్సలు ఇష్టం ఉండదు. మనము ఆనందముగా ఉన్నాము అంటే మన కుటుంబంపై అనేకమైన శోధనలు తెస్తాడు.
ఒకటి కాదు, రెండు కాదు, మనము పాపములో పడినంత వరకు కూడా మనలను శోధిస్తూనే ఉంటాడు. ప్రియా సహోదరి సహోదరులారా, ఆ శోధనలను మనము జయించాలి. ఆ శోధనలను మనము యేసు రక్తముతో విజయం సాధించాలి. ఎప్పుడైతే క్రీస్తు ప్రభు ఆ యొక్క శిలువ బలిపై మరణించడానికి సిద్ధపడుతూ ఉన్నాడో, ఎన్ని విధాలుగా శోధిస్తూ ఉన్నాడు సాతానుడు? అనేక విధాలుగా ప్రభుని శోధిస్తూ ఉన్నాడు. ఆయన ఆ యొక్క కైసరియా ఫిలిప్పు ప్రాంతం మీదకి వెళుతూ ఉండగా, ఈ మధ్యలో వస్తున్నటువంటి ఆదివారపు దివ్య గ్రంథ పట్టణాలు, ఆయన వెళుతూ ఉండగా ప్రభు అంటూ ఉన్నారు, మనుష్య కుమారుడు పెద్దల చేతకు ప్రధానార్చకుల చేతకు అప్పగించబడి శిలువపై మరణము చెందుతాడు. వెంటనే పేతురు ఆయనను ప్రక్కకు తీసుకుని పోయి, ప్రభువా, ఇది మీకు జరగకూడదు. అప్పుడు యేసు ప్రభు ఏమంటారు? చీపో సైతాను, నీ ఆలోచనలు సాతానుడికి చెందినవి, నాకు చెందినవి కాదు. నీవు నా వెనుకకు వెళ్ళిపో, నీవు వెనుకకు వెళ్ళిపో. అదే విధముగా ఆయన ఆ యొక్క పవిత్రమైనటువంటి శిలువను మోసుకొని ఆ యొక్క కలువరిగిరిపై తనను తాను అర్పించుకుంటున్నటువంటి సమయంలో కూడా అనేక మంది ఆయన వైపు చూచి, ఈయన దేవుని కుమారుడు, నీవు నిజముగా దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకొని మమ్మలను కూడా రక్షించు. క్రీస్తు ప్రభు ఆ యొక్క శిలువపై రక్తము చిందించడము సాతానుడికి ఇష్టం లేదు. ఎప్పుడైతే ప్రభు ఆ యొక్క శిలువపై రక్తాన్ని చిందిస్తాడో, ఎప్పుడైతే ప్రభు ఈ యొక్క కలువరిగిరిపై తన యొక్క ప్రాణ త్యాగాన్ని చేస్తాడో, వెంటనే సాతానుడి యొక్క జీవితము, సాతానుడి యొక్క సామ్రాజ్యము నేలమట్టం అవుతుంది. ఆయన యొక్క రక్తము ద్వారా విజయము. యేసువా వందనం, యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. ఆయన ఎప్పుడైతే రక్తము చిందిస్తాడో, ఆయన యొక్క మరణము ద్వారా లోకానికి విజయము పొందుతూ ఉంది. అందుకే సాతానుడు అనేక విధాలుగా ప్రలోభ పెడుతూ ఉన్నాడు. ప్రభు ఆ యొక్క మరణము చెందకుండా అడ్డుపడుతూ ఉన్నాడు. అయినప్పటికీ ప్రభు తనను తాను అర్పించుకొని ఒక నిష్కలంకమైన గొర్రె పిల్లగా మన పాప విముక్తి కొరకు ఆయన మరణిస్తూ ఉన్నాడు. మనకు ఆనందాన్ని ఇవ్వడానికి, మన పాపముల కొరకు ఆయన బాధపడి ఆయన శిలువపై ముందుతూ ఉన్నాడు. అది మనము విశ్వసించాలి, అర్థం చేసుకోవాలి. మనము ఆనందంగా ఉండాలని. కానీ మనము ఈ లోకంలో ఉన్నటువంటి ఆశల వైపు వెళ్ళి మరలా కుటుంబంలోనికి బాధలు, కష్టాలు, సమస్యలు, ఇబ్బందులతో మనం జీవిస్తూ ఉంటే ఆయన మరలా మన కొరకు ఆ రక్తాన్ని చిందించి మనము కోల్పోయిన ఆనందాన్ని ఇస్తాడు. ఆది కాండములో కోల్పోయిన ఆ జీవము, ఆనందము ఇదిగో ఈ యొక్క రక్తము ద్వారా మనకు మరల ఇస్తూ ఉన్నాడు. మన యొక్క కుటుంబము, మన యొక్క బిడ్డల జీవితాలు మనము చూస్తూ ఉన్నప్పుడు ఆనందము ఎంతో ముచ్చట. బిడ్డలు అప్పుడే కొత్తగా కుటుంబంలోనికి జన్మిస్తూ ఉన్నప్పుడు ఎంతో ఆనందము. ఆనందము వారు పెరిగి పెద్దయిన తర్వాత సాతానుడు ఆ యొక్క బిడ్డలను వారి యొక్క స్వాధీనంలోనికి తీసుకుంటూ ఉన్నప్పుడు బిడ్డలను చూచి తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటారు. అవునా? మనకు బిడ్డలు పుట్టినప్పుడు ఎంతో ఆనందపడతాం, ముచ్చట పడతాం, వారిని చూసి మురిసిపోతూ ఉంటాం. అదే బిడ్డలు తిరిగి పెద్దయి ఈ లోకాశలకు గురి అయి సాతానిక ఊబిలో కూరికిపోయి పాపములు జీవిస్తూ ఉంటే ఆ ఆనందము వీరిలో మనము చూసి కోల్పోతూ ఉంటాం. ఆ ఆనందం మరలా తిరిగి ఇవ్వడానికి ఆయన మన కొరకు మరణించాడు, రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తము ద్వారా మనకు పాప విముక్తి. ఆయన చిలకరించినటువంటి రక్తము ద్వారా మనకు పాప విముక్తి. ఆయన పొందినటువంటి గాయముల ద్వారా మనకు స్వస్థత. ఆ ప్రభువును ఇప్పుడు మనం మనస్ఫూర్తిగా ఆరాధన చేస్తూ స్తుతించి మహిమపరిచి ఆయన పొందినటువంటి ఆ యొక్క బాధలలో మనము కూడా పాల్గొనడానికి ప్రయత్నం చేద్దాం. చిల్లకరించు యేసయ్యా నీదు రక్తమున్, కాపాడుము యేసయ్యా నీదు బిడ్డలన్. చిల్లకరించు యేసయ్యా నీదు రక్తమున్, కాపాడుము యేసయ్యా నీదు బిడ్డలన్.